వర్షం 2004 సినిమా ప్రభాస్ మరియు గోపీచంద్ నటించిన తెలుగు చిత్రసీమలో మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా టాలీవుడ్లోనే కాదు, దక్షిణాది సినిమా ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక్కడ ఈ సినిమా విశ్లేషణలో ముఖ్యంగా గోపీచంద్ చేసిన విలన్ పాత్రపై పూర్తి వివరణ ఇవ్వబోతున్నాం. పాత్రల పరిచయం 1. భద్రన్న. గోపీచంద్ భద్రన్న పాత్రను ప్రతినాయకుడిగా బలమైన అనుభవంతో తీర్చిదిద్దారు. భద్రన్న పాత్రలో అతని స్వార్థం, అధికారం పట్ల ఆకాంక్ష మరియు తన ప్రేమను పొందడంలో చూపిన క్రూరత్వం ప్రధానమైన అంశాలు. గోపీచంద్ తన ఆవేశ భావాలను ప్రతిఫలింపజేసే తీరు, మాటలతో సమాజంలో తన స్థానాన్ని సమర్థించే క్రమంలో ఎదిరించే ప్రతి వ్యక్తిని ఎదుర్కొనే తీరు ఈ పాత్రలో హైలైట్ అయ్యాయి. విలన్ పాత్రను చేసేటప్పుడు నటనలో ఉండాల్సిన ప్రతి చిన్న అంశాన్ని గోపీచంద్ ఈ సినిమాలో అమలు చేశారు. 2. వెన్నెల. ప్రభాస్ ఈ సినిమాలో నేటివిటీతో కూడిన యువకుడి పాత్రలో నటించారు. తన ప్రేమను రక్షించుకోవడంలో, తన కుటుంబం కోసం పోరాడడంలో ప్రభాస్ పాత్ర చాలా ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఇందులో ప్రభాస్ యొక్క పాత్ర ఎంతో ధైర్యంతో కూడి ఉంటుంది మరియు తన ప్రేమను పొందడానికి మరియు విలన్ జర్నీ ఎదిరించడానికి అతను ప్రయత్నిస్తాడు. ఇందులో హీరోగా ప్రభాస్ యొక్క ప్రదర్శన కూడా ప్రముఖంగా నిలిచింది. కథా సందర్భం: వర్షం కథ మొత్తం ప్రేమ, ప్రతీకారం, కుటుంబ కష్టాలు మరియు విలన్ చుట్టూ తిరుగుతుంది. భద్రన్న ఒక బలమైన ప్రతినాయకుడు. అతని ప్రేమ మరియు అహంకారం అతన్ని ఎలా క్రూరమైన నిర్ణయాలకు దారితీస్తుందో ఈ చిత్రంలో చూపించారు. భద్రన్న పాత్ర ముఖ్యంగా తన లక్కుల కోసం చేసే దాడులు, ధనవంతుల మీద తన అధికారాన్ని చూపించే ప్రయత్నాలు మరియు తన ఎదుట వచ్చే ప్రతి వ్యక్తిని నేలమట్టం చేయడం ద్వారా ప్రేక్షకుల గుండెల్లో హద్దును తెగేలా చేసింది. ప్రభాస్, గోపీచంద్ రసవత్తర సన్నివేశాలు. వర్షం సినిమాలో ప్రభాస్ మరియు గోపీచంద్ మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఊహించింది. ప్రభాస్ మరియు గోపీచంద్ పాత్రల మధ్య సాగే పోరాటాలు చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. ఒక దశలో భద్రన్న సీను వేటలో పడే సన్నివేశం అతని స్వభావానికి అద్దం పడుతుంది. గోపీచంద్ హీరో ప్రభాస్ ని ఎలా ఓడించాలనే లక్ష్యంతో కథ ముందుకు సాగుతుంది. నటనలో గోపీచంద్ ప్రాభవం. గోపీచంద్ ఈ సినిమాలో భద్రన్న పాత్రకు జీవం పోశారు. ఆయనకు వచ్చిన విలన్ పాత్రలు అన్నిటిలో ఇది ఒక ప్రధానమైనది. ఆయన నటనలోని ఆవేశం, అభిమానం, కఠినత్వం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. విలన్ జానికి అతను చేసిన న్యాయం ఎంతో గొప్పదని చెప్పాలి. అతని నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ మరియు విలన్గా తన వ్యక్తిత్వాన్ని ఎంచుకునే తీరు. గోపీచంద్ విలన్గా ప్రశంసలు. ఈ సినిమాలో ప్రభాస్, గోపీచంద్ మధ్య స్నేహం. వర్షం సినిమా ప్రభాస్ మరియు గోపీచంద్ మధ్య ఉన్న స్నేహం బలపడే కారకమైంది. గోపీచంద్ తరచూ ఇంటర్వ్యూలలో కూడా ప్రభాస్ అంటే ఎంతో స్నేహభావం ఉందని చెప్పారు. ఒక సందర్భంలో గోపీచంద్ మాట్లాడుతూ, ప్రభాస్ అడిగితే ఎలాంటి పాత్రకైనా, విలన్ పాత్రకైనా నేను సిద్ధం అని అన్నారు. ఇది వారి మధ్య ఉన్న బలమైన స్నేహం. అలాగే ప్రేక్షకులకు వీరిద్దరిని మళ్లీ ఒకే స్క్రీన్ పై చూడాలని ఆసక్తిని పెంచింది. మరొకసారి కాంబినేషన్. గోపీచంద్ మరియు ప్రభాస్ మరొకసారి కలిసి నటిస్తారేమో అనే అంచనాలు ప్రేక్షకులలో ఉన్నాయి. గోపీచంద్ విలన్ గా తిరిగి రావాలని ఎంతో మంది కోరుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు వారి రోల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్నప్పటికీ ప్రభాస్ సినిమా కోసం విలన్ పాత్ర చేయడంలో ఆయనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. భవిష్యత్తు ప్రాజెక్టులు. ఇద్దరు స్టార్ హీరోలు మరియు విలన్స్ గా మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ మరియు గోపీచంద్ ప్రాజెక్టుల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. గోపీచంద్ ప్రతిసారి విలన్ పాత్రను ఒక కొత్త కోణంలో చూపిస్తూ ఉంటారు. మరొకసారి ఈ ఇద్దరు నటించనున్నారు అని వార్తలు వస్తే సినిమా అభిమానులు దానిపై ఎంతో ఆసక్తిగా ఉంటారు. ముగింపు: వర్షం సినిమా ప్రభాస్ మరియు గోపీచంద్ ఇద్దరికీ వారి కెరీర్లో ముఖ్యమైన మలుపు. ఇది గోపీచంద్ కు విలన్ గా ప్రత్యేక స్థానం సంపాదించింది మరియు ప్రభాస్ కు హీరోగా గట్టి బలం ఇచ్చింది. ఈ ఇద్దరి మధ్య స్నేహం మరియు సహకారం ప్రేక్షకులను ఎప్పటికీ మునుపటి జ్ఞాపకాలను